జనరల్‌గా ఏ సీఎం అయినా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తే గత 15, 20 సంవత్సరాల నుంచి కార్పొరేట్‌లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. రామారావు గారి ఆలోచనలు ఎలా ఉండేవి? రామారావు గారు కార్పొరేట్స్‌కి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. ఆయన మీద ఏ కార్పొరేట్ వ్యక్తులు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయనతో పని చేయించుకోవటం అనేది ఆయన ఒత్తిడికి లొంగటం అనేది ఆయన నైజంలో లేదు. ఆయన సర్వస్వతంత్రుడు. అంచేత ఆయన అందరినీ గౌరవించేవాడు. ఆయనకి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సామాజిక న్యాయం జరగాలి అని ఎక్కువ ఆయన దృష్టి సామాజిక న్యాయం మీద ఉండేది ప్రాధాన్యత అంతా. సార్ రామారావు గారు సార్ మీరు డిపార్ట్మెంట్ వైజ్ అగ్రికల్చర్‌లో చేస్తుంటారు. వివిధ డిపార్ట్మెంట్‌లో చేసుంటారు కదా! రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు డిపార్ట్మెంట్ వైజ్ ఆయనతోటి ఇంటరాక్ట్ అయిన సందర్భం ఉందా? నేను డిపార్ట్మెంట్‌గా ఇంటరాక్ట్ అయింది నేను దేవాదాయ శాఖలో ఎక్కువ కాలం ఉన్నా. నేను దాదాపు 3.5 సంవత్సరాలు తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా. ఆయన తిరిగి పదవిలోకి వచ్చిన తర్వాత 94లో ఆయన నేను కలిసినప్పుడు ఆయన నన్ను బ్రదర్ మీరు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నారంటే నాకు తిరుపతి దేవస్థానంలో పనిచేయాలని ఆసక్తి ఉందండి అన్నారు. మీరు చేయగలరా అన్నాడు. నేను 3.5 సంవత్సరాలు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాను. అంచేత తిరుపతి దేవస్థానం మీద మీకున్న ఆలోచనలు వాటికి నాకు తెలుసు. మీ ఆలోచనలకు అనుగుణంగా తిరుమలని ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఒక మంచి సుపరిపాలన కూడా నేను తిరుపతి దేవస్థానంలో తీసుకొస్తాను అనే నమ్మకం నాకుంది అన్నాడు. ఆల్ రైట్ బ్రదర్ నేను మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేస్తున్నాను అని అన్నారు. అంతే. తర్వాత మరుసటి రోజే ఆర్డర్ వచ్చింది. తర్వాత ఈవో అయిన తర్వాత ఆయన అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేసుకున్నారా మీతో? అవన్నీ ఇప్పుడు ఈరోజు తిరుపతి దేవస్థానంలో మనం చూస్తున్న వసతులు, సామాన్య భక్తులకి కల్పించిన సౌకర్యాలు, దాతృత్వం ఇదంతా కూడా రామారావు గారు మొదలుపెట్టిందే. అంతకుముందు తిరుపతి దేవస్థానం కూడా అన్ని దేవస్థానాల్లాగానే ఉండేది. రామారావు గారు వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆయన అన్నదానం స్కీమ్ అని పెట్టారు. మొట్టమొదటిసారిగా పెట్టారు. మీరు ఈవోగా ఉన్నప్పుడు? నేను జాయింట్ ఈవోగా ఉన్నాను. కొద్ది కాలానికి ముందు స్టార్ట్. అంటే అది ఎప్పుడు సార్? ఆయన బహుశా 86లోనే ఎప్పుడో స్టార్ట్ చేస్తుంటారు. 85లోనే అన్నదానం స్కీమ్ స్టార్ట్ చేశారు. కొండ మీద తలనీలాలు ఉచితం. ఎక్కువ సామాన్య యాత్రికులకి ప్రయోజనం ఉండాలని ధర్మసత్రాలు ఇవన్నీ ఎక్కువ కట్టించడం మొదలుపెట్టడం జరిగింది. అలాగే నడకదారిలో వచ్చేవాళ్ళకి వాళ్ళ తాలూకు లగేజ్ని ఫ్రీగా తీసుకొచ్చి కొండ మీదకి తీసుకొచ్చి తిరిగి వారికి అందించేవాళ్ళు. తిరుమలలో ఫ్రీ బస్సెస్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ వసతి సౌకర్యాన్ని కూడా మామూలు వాటికి నామమాత్రంగానే ఉండేది. 50 రూపాయలు 100 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. అంతేగాని విలాసవంతమైన సౌకర్యాలు అవి కల్పించడం అలాంటివి లేదు. అన్నిటికంటే మించి ఆ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం లేదని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయనే స్టార్ట్ చేశారు. అలాగే ఈ వికలాంగులకి పునరావాస కేంద్రం కావాలని బాలాజీ బర్డ్ హాస్పిటల్ని స్టార్ట్ చేశారు. వ్యాఘ్యేశ్వరుడు గారిని తీసుకొచ్చి అక్కడ పోలియో పేషెంట్స్ అందరికీ వారికి ఫ్రీగా క్యాలిపర్స్, సర్జరీస్ అన్నీ చేసేవారు. ఇప్పుడు కూడా ఫేమస్ అది. అట్లా తిరుపతి దేవస్థానంలో మొదటిసారి దాతృత్వ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు అందరూ ఏమనుకునేవారంటే ఈ దేవస్థానం నిధులన్నీ ఇలా ఖర్చు అయిపోతే ఎలా మనుగడ ఏముంటుంది దేవస్థానానికి అనుకునేవారు. కానీ ఎప్పుడైతే దేవస్థానం ధర్మ కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారో విరివిగా విరాళాలు రావటం కూడా అప్పటి నుంచే మొదలైంది. ప్రజలందరికీ ఒక విశ్వాసం ఉంది, ఇదొక ధర్మ సంస్థ, మనం ఇచ్చే రూపాయికి ఇక్కడ సరిగా ఇక్కడ వినియోగించుకుంటారు, దీనివల్ల మన హిందూ సమాజానికి మేలు జరుగుతుంది, సామాన్య ప్రజలకి దీనివల్ల మంచి జరుగుతుంది అనే విశ్వాసం వచ్చిన తర్వాత విల్లువుగా వచ్చేసే విరాళాలు. మనం దేవస్థానం ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క స్కీముకి విశేషమైన ఆదరణ, ప్రాచుర్యత రావటం, ఇంకా పెద్ద ఎత్తున రావటం. ఈ దేవస్థానం ఈరోజు తిరుమల దేవస్థానం ఒక సుసంపన్నమైన ఒక వ్యవస్థగా రూపొందించడానికి కారణం వాళ్ళు చేపట్టిన ధార్మిక కార్యక్రమాలే. సో ఆ రోజు వేసిన పునాదులు ఎన్టీ రామారావు గారు వేసిన ధార్మికత పునాదుల మీద ఉదారంగా యాత్రికులకు చేయాలి అనే సౌకర్యాలు చేయాలి అనే ఒక ఆలోచనతో వచ్చిన
ఈ అన్నదానం లాంటి స్కీమ్స్, మెడికల్ సర్వీసెస్, ఫారెస్ట్. ఆయన అప్పుడు మొత్తం తిరుపతి బోడి కొండలుగా ఉండేది. ఆ మొత్తాన్ని పునరుజ్జీవనం చేసి దాన్ని వనం కింద మార్చేశారు వారు. మొత్తం గార్డెన్ అంతా ఆయన తయారు చేసిన మొత్తం అప్పట్లో ఉన్న గార్డెనింగ్, ఫారెస్ట్రీ, ఈ రెండు కూడా ఎన్టీఆర్ గారు కలిసి చేపట్టినవి. అంతకుముందు లేదు. అంతకుముందు ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్టీఆర్ గారు చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు మీరు తిరుపతికి కనుక వెళితే అసలు అప్పుడు తిరుపతిలో 70లో ఉన్న తిరుపతి బోడికొండలు ఇవేనా అని అనిపిస్తుంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనం, గార్డెన్స్ ఉండేవి, రకరకాల ఫ్లవర్స్, గార్డెన్స్, ఫ్లవర్స్. సో రామారావు గారికి బాగా భక్తి ఉండేది సార్ వెంకటేశ్వర స్వామి అంటే? పూర్తి భక్తి ఉండేది. ఆయన వెంకటేశ్వర స్వామి వారు ఆయనకి ఇష్టదైవం. ఆయన వెంకటేశ్వర స్వామి వారికి తప్పితే ఇంకా ఏ దైవాన్ని ఆరాధించేవారు కాదని ఆయన వ్యక్తిగతంగా నాతో అనేక సందర్భాల్లో అందరికీ కూడా చెప్తూ ఉన్నారు. మన అందరికీ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి, అది మన ఆంధ్రలో అదృష్టం, ఆంధ్రలో ఇలవేల్పు అని ఎన్టీఆర్ గారు చెప్పేవారు. ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి ప్రభుత్వంలో సామాన్యమైంది కాదు. ఆయనకు బహుశా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏదో ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. మీరు ఈవోగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చింటారు సార్ ఆయన? తరచుగా వచ్చేవారు. ఆయన ఈవోగా ఉన్నప్పుడు తరచుగా వచ్చినప్పుడు మాత్రం మేము ఒకటే చేసేవారు. ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన స్వయంగా స్వామివారితో వారు ప్రత్యక్షంగా ఆయన ఒకరు ఉండి ఆధ్యాత్మిక అనుభూతి ఏదైతే ఉంటుందో ఆయన స్వామివారి దగ్గర నుంచి ఉత్ప్రేరణ తీసుకుని ఆయన్ని వదిలేసేవాళ్ళం. ఆయన వెళ్ళినప్పుడు ఏకాంతంగా వదిలేసేవాళ్ళం. కానీ ఆయన తోసుకుంటూ వెళ్ళి ఆయనతో దర్శనం చేస్తుంటే మనం చుట్టుపక్కల ఇబ్బంది కలిగించి అది లేకుండా ఆయనకి ఏకాంతం కలిగించడం ఆయనకు అత్యంత సంతోషంగా ఉండేది. ఆయనకున్న కొద్ది క్షణాలైనా భగవంతుడితో ఆయనకున్న అనుబంధం ఏదైతే ఉంటుందో అది ఆయనది వ్యక్తిగతమైంది, దాన్ని మనం గౌరవించాలి. కానీ ఇప్పుడున్న సంస్కృతి ఏంటంటే ఎవరైనా విఐపి వెళితే విఐపితో పాటు వందలాది మంది వెళ్ళటం, తోసుకోవటం, ఆయనకి ఎక్కడ మానసిక ప్రశాంతత ఉంటుంది? మేము మాత్రం రామారావు గారి అభిష్టం మేరకు ఆయన్ని వ్యక్తిగతంగా స్వామివారితో ఆయనకున్న కొంత ఏకాంతంగా ఆయన భగవత్ ప్రార్థన చేసుకోవటానికి దానికి అవకాశం కల్పించాం. సార్ నాకు చిన్న సందేహం, మీరు ఎలాగ ఈవోగా ఉన్నారు కాబట్టి అప్పట్లో 94లో ఆయనకి మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. దంపతులతో వెళ్ళేవాళ్ళ ఆయన సతీమణితో వెళ్ళేవాళ్ళ, లక్ష్మీపార్వతి గారితో, లేదంటే ఆయన ఏకాంతంగా వెళ్ళేవాళ్ళ? తర్వాత ఆవిడతో కలిసి నీడలాగా ఉండేది ఆవిడ. ఆయనతో ఆయన వదిలేవారు కాదు కదా. ఆయనకి ఏకాంతం ఎక్కడుంది? ఇంకెప్పుడు ఆవిడ వెన్నంటే ఉండేది. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆయనకి సొంత దేవుళ్ళలాగా ఉండేది కదా, అనుభూతి ఉండేది కదా. అప్పుడు ఏకాంతంగా ఉండేవాళ్ళు కదా. అప్పుడు అవకాశం లేదు కదా.